హాయ్, దిస్ ఇస్ జహాంగీర్ ఫ్రమ్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్. మీలో చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, బయటికి వెళ్ళి ఏదైనా కంట్రీలో సెటిల్ కావాలి అని. ద బెస్ట్ కంట్రీ వచ్చేసి కెనడా పిఆర్ అండి. ఓకే, ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడా పిఆర్ సర్వీస్ చేస్తుందండి. దాంతోపాటు ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, జర్మనీ జాబ్ సీకర్ వీసా, యూకే స్కిల్ వర్క్ వీసా. బట్ చాలామంది క్లయింట్స్ అనేది ఎక్కువ కెనడా పిఆర్ అనేది అప్లై చేస్తారు, ఎందుకంటే అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయి. ఓకే, అది ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అండి. దానికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఎన్ని మంత్స్ ప్రాసెస్, ఓకే, దాంతోపాటు ఎలా అప్లై చేయాలి అనేది నేను చెప్తాను మీకు. వచ్చేసి ప్రజెంట్ మీలో కెనడా పిఆర్కి అప్లై చేయాలి అనుకుంటే, కెనడా పిఆర్ అంటే ఏంటి? పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. దీనికి వచ్చేసి మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. దీని బెనిఫిట్స్ ఏంటి? ఇది కెనడా పిఆర్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఓకే, మీ స్పౌస్ కూడా మీతో పాటు ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు. పిల్లలకి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము మీకు జాబ్ అసిస్టెన్స్ తో పాటు ఇంకా పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ఉంటుంది. చాలా మంది ఇక్కడ డౌట్ ఏంది అంటే, వీసా వచ్చిన తర్వాత జాబ్ ఎలా? ఓకే, అండ్ మరి అక్కడ వెళ్ళాక ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది కూడా చాలా మంది డౌట్స్ వస్తుంది. ఎందుకంటే వీసా వచ్చిన తర్వాత కూడా, వన్స్ పిఆర్ వీసా మీకు వచ్చిన తర్వాత మేము 100% జాబ్ అసిస్టెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామండి. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి, ఏంటి, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఈ టోటల్ ప్రాసెస్ ఎన్ని మంత్స్ ప్రాసెస్? ఈ టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనకి 8 months ప్రాసెస్. ఈ 8 months ప్రాసెస్ లో ఎలా మనకి డాక్యుమెంటేషన్ అవుతుంది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి మీ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అండి. దీనికి కెనడా పిఆర్ కి మనం అప్లై చేయాలి అంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. ఏజ్ వచ్చేసి 45 వరకు అప్లై చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉంటే మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 2 years ఉండాలి. అండ్ మాస్టర్స్ ఉంటే మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఉండాలండి. ఏ ఫీల్డ్ లో అయినా పర్వాలేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ దీనికి ఇంకొక డౌట్ మీకు ఏమొస్తుంది అంటే, దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే, వాళ్ళకి దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తాయి. వాళ్ళది ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదండి. ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉన్నా పర్లేదు, ఐటీలో ఉన్నా పర్లేదు, నాన్ ఐటీలో ఉన్నా పర్లేదు. దాంతోపాటు నర్సెస్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఇలా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ టీమ్ లీడ్ నుంచి మేనేజ్మెంట్ వరకు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు అండి కెనడా పిఆర్ కి. అండ్ ఇంకోటి, ఈ 8 months ప్రాసెస్ ఎందుకు అంటే, అండ్ కొంచెం పేషెన్స్. చాలా మంది భయపడేది అంటే, ఇంత లెంతీ ప్రాసెసా, దీనికి ఐఎల్స్ రాయాలా, లేదా 8 months ప్రాసెస్ ఎందుకు అంటే, ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయడానికి. మళ్ళీ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు యాజ్ పర్ డాక్యుమెంటేషన్ తోటి. వన్స్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి అంటే, మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయా లేదా కెనడా పిఆర్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలండి. దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ప్రొఫైల్ ఎవాల్యూషన్. ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారండి. విత్ ఇన్ 24 hours లో దీని రిపోర్ట్ మీకు వస్తుంది. వన్స్ ఈ రిపోర్ట్ వచ్చాక సేమ్ రిపోర్ట్ మేము పంపిస్తాం. ఈ ఎవాల్యూషన్ లో మీకు తెలుస్తుంది ఏంటి అంటే, ఇక్కడ మీ ఏజ్ కి, మీ క్వాలిఫికేషన్ కి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ మీరు చేస్తున్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కెనడాలో ఎక్కడ డిమాండ్ చేస్తున్నాయి, ఎంతవరకు డిమాండ్ చేస్తున్నాయి, మీ ప్రొఫైల్ ఎలా ఉంది అక్కడ, అండ్ దాంతోపాటు మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, మీకు ఐఎల్స్ లో ఎంత రావాలి, ఓకే, మీ ప్రొఫైల్ని బట్టి. అండ్ ఇంకా చాలా మంది భయపడేది ఏంటి అంటే, మా కజిన్స్కి రాలేదండి, మా ఫ్రెండ్కి రాలేదు, అప్లై చేశారు వాళ్ళు, ఐఎల్స్ వాళ్ళకి వస్తలేదు. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారండి. ఐఎల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి కెనడా పిఆర్కి more than 6 అండి ఈచ్ మాడ్యూల్లో. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్. ఎందుకంటే చాలామంది కంపేర్ చేసుకుంటారు వేరే వాళ్ళ ప్రొఫైల్స్ గురించి. వాళ్ళ ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది, నా ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరేలా ఉంటుంది, నాయి వేరేలా ఉంటుంది. ఓకే, చాలామంది కంపేర్ చేసుకోండి, ఎందుకంటే ఏ ప్రొఫైల్ అనేది ఒకలా ఉండదండి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి, వన్స్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే మీ ప్రొఫైల్ ఈ కంట్రీకి సెట్ అవుతుందండి. ఎందుకంటే క్లయింట్ అనేది వాళ్ళ ఇష్టం ఉన్న కంట్రీకి అనేది అంటే మైండ్లో పెట్టుకొని మా దగ్గరకు వస్తారు. బట్ వాళ్ళ ప్రొఫైల్కి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మనం కంట్రీ సజెస్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళ కెరియర్కి అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దీంట్లో వన్స్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత మేము మీకు సజెస్ట్ చేస్తాం. అంటే ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి. ఈవెన్ ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళకి కెనడాలో ప్రోగ్రామ్స్ ఉంటాయి, దేనికి అప్లై చేయాలి, ఏ ప్రోగ్రామ్కి అప్లై చేయాలంటే బెటర్, ఎక్కడ మీకు వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ప్రోగ్రామ్స్ ఉంటాయండి కెనడాలో. ఈ ప్రోగ్రామ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఇంకోటి వచ్చేసి, ఈ ఎలిజిబిలిటీ అయిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఈసీఏ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అంటాం దీన్ని. అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది కెనడియన్ గవర్నమెంట్ వెరిఫై చేస్తుందండి. ఈవెన్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 30 to 45 days ఆఫ్ టైం పడుతుంది ఆ రిజల్ట్ రావడానికి. దాని తర్వాత మీ ప్రొఫైల్, అంటే దాని తర్వాత మీకు ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ మన ఐఎల్స్ అనేది వాళ్ళు అనేది గైడ్ చేస్తారనమాట. ఓకే, 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మీ ప్రొఫైల్ పూల్లోకి వెళ్తుందండి. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ సిఆర్ఎస్ స్కోర్ని బట్టి పూల్లోకి వెళ్తుంది. అండ్ ఆ పూల్లో మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ, ఒకటి పిఎన్పి, అండ్ ఒకటి ఏఐపిపి అని. ఓకే, ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇది సెంట్రల్, మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. బట్ మీ సిఆర్ఎస్ స్కోర్ ఏంటి, మీకు
ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎంత వచ్చింది, దాని ప్రకారంగా అనేది మనం అప్లికేషన్ వేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ పిఎన్పి అంటే ఏంటి, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఓకే, దీంట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే స్టేట్కి మన ఐఎల్స్ కానీ మన సిఆర్ఎస్ స్కోర్ కానీ మ్యాచ్ అవుతే ఆ స్టేట్కి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కొన్ని స్టేట్స్ అనేది డిపెండ్స్ అపాన్, అది టైం బై టైం చేంజ్ అవుతుంది సిఆర్ఎస్ స్కోర్ అనేది. కొన్ని స్టేట్స్ అనేది తక్కువ ఐఎల్స్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఆ స్టేట్కి అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ 4 స్టేట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినా మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ కొన్ని స్టేట్స్కి మనకు ఛాన్సెస్ ఉంటుందన్నమాట మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి. అందుకని ఐఎల్స్ మైండ్లో పెట్టుకొని మనకు రాదు, ఇది లెందీ ప్రాసెస్ అలా ఏం ఆలోచించకండి. ఫస్ట్ వచ్చేసి మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. మీ ప్రొఫైల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మనం ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అవుతుంది, ఫస్ట్ అది మీరు తెలుసుకోండి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుందండి. మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, దాని తర్వాత పిఆర్ వీసా, ఇలా అప్లికేషన్ అనేది పెడతాం మనం. అండ్ నెక్స్ట్ ఈ టోటల్ ప్రాసెస్ మనకి 8 మంత్స్ ఎందుకు అంటున్నానంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలండి 8 మంత్స్. ఓకే, ఎందుకంటే సేఫ్గా మళ్ళీ ఫ్యూచర్లో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయదు. అస్ ఏ డాక్యుమెంటేషన్ ప్రకారంగా జాబ్ అసిస్టెన్స్ ఎలా అయినా ఉంటుంది. అండ్ దాంతోపాటు పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ మీకు ఎలా అయినా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి. ఒకవేళ మీకు ఏమైనా కౌన్సిలింగ్ కావాలి దీని గురించి, లేదు అంటే మీరు ఎక్సెల్కి అప్రోచ్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కూడా కాల్ చేయొచ్చు. లేదు అంటే మా వెబ్సైట్ ఉంటుంది www.excella.com కి మీరు లాగిన్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి.